నమస్కారం జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సంబంధ సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజ్ గారు. వారితో మాట్లాడాలనుకున్న వారు స్క్రీన్ పైన నంబర్స్ కి కాల్ చేసేయండి. గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి గురుగారు. నమస్తే గురుగారు. మొదటగా కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. తిరుమల రావు గారు ఖమ్మం నుంచి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ చెప్పండి. 66. ఓకే అండి, టైం, ప్లేస్ చెప్పండి. ఓకే అండి, టైం చెప్పండి. మధ్యాహ్నం అండి. ప్లేస్ అండి ఖమ్మం. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. మధ్యాహ్నమే కదా మీది, 3:37. సరే అండి, అదే నేను క్లారిఫై చేస్తాను. నేను అడిగిన దానికి చెప్పండి. మీది 8 ఏప్రిల్ 1966 మధ్యాహ్నం 3:37 ఖమ్మం, అంతేనా? కాబట్టి ఇక్కడ లగ్నం వచ్చేసి మీది సింహలగ్నం, రాశి వృశ్చిక రాశి, నక్షత్రం అనురాధ నక్షత్రం 1వ పాదం. లగ్నం నుంచి 4వ ఇంట్లో చంద్రకేతువుల యొక్క కలయిక, సప్తమంలో శనితో పాటుగా శుక్రుడు, శని శుక్రుల యొక్క కలయిక, అష్టమంలో కుజుడు, రవి, బుధుడు నీచ స్థితిలో కుజదోషం ఉన్నది. అలాగే సప్తమంలో సప్తమాధిపతి అయినటువంటి శని శాసమహాపురుష యోగాన్ని ఇచ్చినప్పటికీ కూడా సప్తమ శుక్రుడు దోషకారకుడుగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ కళత్ర స్థానంలో కళత్రకారకుడైనటువంటి శనితో పాటుగా కళత్రానికి కారకుడైనటువంటి శుక్రుడు ఉండటం, ఇక్కడ అది మిత్రుడు కాబట్టి పర్వాలేదు, కానీ అయినా కూడా అది దోషాన్ని ఇస్తుంది. అందులో కుజ దోషం ఉన్నది. 9వ ఇంట్లో ఇక్కడ ఖాళీగా ఉంది. 10వ ఇంట్లో రాహు ఉచ్చ స్థితిలో లాభంలో ఉన్నటువంటి గురువు అద్భుతంగా ఉన్నాడు ఇక్కడ. అయితే జాతకంలో శని గురువుల యొక్క దశ ఇక్కడ బాగుంది. సప్తమం మీద గురువు యొక్క దృష్టి, 9వ దృష్టి ఉండటం, తర్వాత పరాక్రమ స్థానం మీద కూడా ఇక్కడ శుక్రుడి మీద, అలాగే శుక్రస్థానం మీద కూడా గురువు దృష్టి ఉన్నందువలన ప్రస్తుతం శుక్ర మహాదశ జరుగుతుంది. ఈ రాహు 2018 ఆగస్టు 14 వరకు ఉంటాడు ఇక్కడ. రాహు 10వ ఇంట్లో చక్కగా ఉన్నాడు. శుక్రరాహుల యొక్క దశాంతర దశలు కూడా మీకు చక్కగా యోగిస్తాయి. చాలా గొప్పగా ఉండాలంటే ఈ కుజ ఏదైతే ఉందో దోషం, ఈ కుజుడు ఈ అష్టమంలో భాగ్యాధిపతి అయి అష్టమంలో మిత్ర రాశిలో ఉన్నప్పటికీ కూడా అక్కడ రవి బుధులతో కలిసి ఉండటం ఇది కొంత ఇబ్బంది కలగజేస్తుంది. కాబట్టి ఆ కుజ దోషానికి ఇక్కడ అలాగే శుక్రుడు సప్తమంలో ఉన్నదానికి శుక్ర మహాదశ జరుగుతున్నది. కాబట్టి తప్పకుండా మీరు అమ్మవారిని సేవించండి, దుర్గామాతని, మీకు మంచి లైఫ్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు మరొక కాలర్ అండి, లత గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి లత గారు. హలో హలో మీకు కాల్ కలిసింది, చక్కగా మీరు మాట్లాడవచ్చు. లత గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? లత గారు టీవీ చూడొద్దండి, డైరెక్ట్ గా మాట్లాడండి, ఫోన్ లైన్ కట్ అయిపోతుంది. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. లత గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి వివరాలు చెప్పండి. దయచేసి టీవీ చూడకండి, ఎవరైనా సరే, లైన్ కట్ అయిపోతుందండి, డైరెక్ట్ గా మాట్లాడండి ఫోన్ లైన్ లో. చెప్పండి. మరో కాలర్ అండి. హలో. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, మీ వివరాలు చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్. 67 ఏంటండి? 67. టైం? మార్నింగ్ 8:45. ప్లేస్ అండి? వెస్ట్ గోదావరి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే, చెప్పండి. ఈ జాతకం ఎవరిదండి? నాకేనండి. ఇప్పుడు మీకేం కావాలి?
మీరు అడిగేది కరెక్ట్గా అడగండి సార్, ఎందుకు మింగి అడుగుతారు? గృహం గురించి అలాగే ప్రమోషన్, దానికి ఏముంది సార్, సొంత గృహం ఎప్పుడు ఉంది, ప్రమోషన్ వచ్చేదానికి దానికి ఎందుకు మీరు నిదానంగా నసకాలి? చక్కగా మాట్లాడచ్చు, మిమ్మల్ని ఎవ్వరూ ఏమనరు ఇక్కడ. లగ్నం వచ్చేసి మకర లగ్నం, రాశి వచ్చేసి ఇది ధనుర్రాశి, నక్షత్రం వచ్చి మూలా నక్షత్రం 2వ పాదం. లగ్నంలో శుక్రుడితో పాటుగా పరాక్రమ స్థానం శని, 4వ ఇంట్లో రాహు, సప్తమ గురు హంసయోగంలో, 9వ ఇంట్లో కుజుడు, 10వ ఇంట్లో కేతువు, జాతకంలో రవి బుధ చంద్రుల యొక్క కలయిక 12వ స్థానంలో ఉంది. ఇక్కడ రాహు మహాదశ జరుగుతున్నది. రేపు జనవరి తర్వాత 2017 జనవరి 12 తర్వాత స్వగృహ యోగము తప్పక మీ జాతకరీత్యా ఉన్నది. ప్రమోషన్ అంటే కొద్దిగా ఆగవలసి ఉంటుంది, అది కొంచెం పోస్ట్పోన్ అయిపోయింది మీ జాతకరీత్యా. ఎందుకంటే 7.5 సంవత్సరం శని ఒక ప్రభావం జాతకం మీద అమితంగా ఉండటం, తర్వాత ఇప్పుడు గోచార రీత్యా కూడా గురు రాహుల యొక్క కలయిక రాశికి భాగ్య రాశిలో ఉండటం, ఇది కొద్దిగా ఇబ్బంది కలగజేస్తుంది. కాబట్టి అది కొద్దిగా ఆలస్యం అవుతుంది. కానీ ఇల్లు మాత్రం అంటే గృహానికి సంబంధించినంత వరకు స్వగృహానికి జనవరి 2017 12వ తారీఖు తర్వాత తప్పక యోగం ఉన్నది. గురుగారు మరొక కాలర్ అండి, గోవిందరాజు గారు శ్రీకాకుళం నుండి. నమస్తే అండి గోవిందరాజు గారు. హలో సార్. నమస్తే అండి, చెప్పండి. టీవీ చూడొద్దండి, డైరెక్ట్గా మాట్లాడండి. హలో చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గురుగారికి నమస్కారం. నమస్తే గోవిందరాజు గారు, మీరు టీవీ చూడొద్దు, ఫోన్లో మాట్లాడండి చక్కగా. గోవిందరాజు గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి వివరాలు చెప్పండి ముందుగా. అలాగే సార్. చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. హలో డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సార్, నేను ఈ మధ్య ఒక ఇల్లు కొన్నాము, ఎలా ఉంటుంది సార్? అంటే నా డేట్ ఆఫ్ బర్త్ ఏమో 17/73, 10/2/73. 10/2/73 అంటే 2వ తారీఖు 10వ నెల 73. మీరు ఎన్ని గంటలకు పుట్టారో చెప్పండి. హలో ఎన్ని గంటలకు పుట్టారో చెప్పండి. గోవిందరాజు గారు టైం చెప్పండి, ఎప్పుడు పుట్టారు? హలో గోవిందరాజు గారు మీకు టైం ఎప్పుడో చెప్పండి. ఏ ఊర్లో పుట్టారు? ఎక్కడ పుట్టారండి? ఎక్కడ ప్లేస్, ఎక్కడ జన్మించింది? శ్రీకాకుళం. ఇక్కడ మీ లగ్నం వచ్చేసి మీరు గృహం గురించి అడుగుతున్నారు, సొంతంగా గృహం కొనుక్కున్నారు, గృహం ఎలా ఉంటుందని. లగ్నం వచ్చేసి మీది తులా లగ్నం, రాశి వచ్చేసి వృశ్చిక రాశి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదం. ఇక్కడ జాతకంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు లగ్నంలో, బుధునితో, 2వ ఇంట్లో చంద్రుడు నీచంలో, 3వ ఇంట్లో రాహు, తర్వాత 4వ ఇంట్లో మకర రాశిలో గురువు గారు కూడా, ఇక్కడ గురుగ్రహం కూడా మకర రాశిలో నీచ స్థానంలో, సప్తమంలో కుజుడు వక్రించి రుచిక మహాపురుష యోగంలో, కానీ అక్కడ కుజదోషంలో, జాతకంలో 9వ ఇంట్లో శనికేతువుల కలయిక, 12వ ఇంట్లో రవి ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం రవి మహాదశలో గురువు జరుగుతుంది. ఇక్కడ రవి 12వ ఇంట్లో ఉండటం, గురువు గృహస్థానంలో ఉండటం ఇక్కడ కొంత ఇబ్బంది కలగ చేస్తుంది మీకు. ఆ ఇంటి మీద అనుమానాలు ఉంటాయి. యాక్చువల్గా ఆ ఇల్లు మంచిదే, కానీ మన జాతకం బాగాలేదు అంతే తప్ప ఇంటికి సంబంధించినంత వరకు ఏమీ ఇబ్బంది లేదు. ఆ ఇంటికి సంబంధించినంత వరకు మీరు భయపడాల్సిన అవసరం అంతకన్నా ఏమీ లేదు. కాకపోతే ఈ గురువు ఇక్కడ 4వ స్థానంలో చక్కగా మకర రాశిలో ఉన్నాడు. కానీ రవి మహాదశలో గురువు వచ్చిన తర్వాతే మీరు గృహయోగం కలిగింది. కాబట్టి ఆ గృహానికి సంబంధించినంత వరకు డౌట్ ఏం పడాల్సిన అవసరం లేదు. ఆ గృహానికి ఏదైతే మెయిన్ ద్వారం ఏదైతే ఉన్నదో, అంటే మన యొక్క వాకిలి తలుపు ఏదైతే ఉన్నదో దాని పైన, గుమ్మం పైన సుదర్శన యొక్క చక్రాన్ని, చక్రం ఉంటుంది, చక్రతాళ్వారు అంటాం, సుదర్శన చక్రం అంటాం, మహావిష్ణువు చేతిలో ఉండేటువంటి చక్రం, దాని యొక్క ఫోటో కానీ దాని యొక్క యంత్రం కానీ ఆ గుమ్మం పైన ప్రతిష్ఠ చేసుకోండి. దానివలన ఆ ఇంట్లో ఎటువంటి బ్యాడ్ ఎనర్జీ ఉన్నా కూడా తప్పకుండా తిరిగిపోయేదానికి అవకాశం ఉంటుంది. మీకున్నటువంటి సందేహాలు కూడా తీరేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు మరొక కాలర్ అండి. హలో 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 నమస్తే అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమ్మ మీరు టీవీ చూడొద్దు, దయచేసి నేరుగా ఫోన్లో మాట్లాడండి. మీరు టీవీ చూసుకుంటూ కూర్చుంటే 1 నిమిషం లేట్ అవుతుంది. దయచేసి ఫోన్లో మాట్లాడండి. అందరు అలాగే చేస్తే ఎలాగా? చెప్పండి.
చెప్పండి సార్. నమస్తే అమ్మా, చెప్పండి. హలో, లైన్ ఇంకొక డిస్టర్బెన్స్ కాల్ తీసుకోండి సార్. ఇంకా వాళ్ళ లైన్ కలవట్లేదు. ఇంకొక లైన్ లైన్ డిస్టర్బెన్స్ గా ఉంది. గురుగారు, మామూలుగా చేతి రేఖలు లేకపోతే వేలి ముద్రలు చూసి జాతకం చెప్తారు అంటారు, అంటే దాన్ని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంలో చాలా విభాగాలు ఉంటాయమ్మా. వాటిలో అలాంటిదే ఇది కూడా. ఎందుకంటే మనిషి యొక్క చేతి రేఖల్ని చూసి తప్పకుండా చెప్పవచ్చు. కాకపోతే సైన్స్ అది తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇలా ముడుచుకొని ఉండటం వలన రేఖలు అలా ఉంటాయని చెప్పేసి మన వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ చేతి రేఖలకి మనం ఇచ్చేటువంటి జాతకానికి చాలా దగ్గరగా సంబంధం ఉంటుంది. ఎందుకంటే దాని మీద పరిశోధన చేసినటువంటి వాళ్ళకే తెలుస్తుంది దాని యొక్క ఇది. ఎందుకంటే చేతి రేఖలు చూసి కూడా చక్కగా బొటన వేలు చూసి కూడా అది తప్పక శాస్త్రంలో ఒక విభాగం కాబట్టి దాని గురించి చెప్పవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ చెప్పే వ్యక్తి యొక్క ఎంత గొప్ప శాస్త్రమైనా ఆ చెప్పే వ్యక్తి యొక్క అనుభవాన్ని బట్టి అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్ని బట్టి మాత్రమే ఏదైనా జరుగుతుంది. కాబట్టి దానికి భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి, వాక్శుద్ధి ఉండాలి. అంతేగాని ఎంత గొప్ప పండిత కుటుంబంలో పుట్టినా అతనికి వాక్శుద్ధి లేదనుకోండి, వాళ్ళ తండ్రి గారు తాతగారు గొప్పగా ఉన్నప్పటికీ కూడా ఈయనకి ఆ విద్య వచ్చినప్పటికీ అది ఫలించాలంటే మాత్రం తప్పక దైవానుగ్రహం కావాలి. అంతే తప్ప దైవానుగ్రహం లేకుండా మా తాతగారిది గొప్ప కుటుంబం అంటే అది మీ తాతగారితోనే అయిపోయింది. అంతే తప్ప విద్య అనేటువంటిది సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వాడు శూద్రుడైనా పామరుడైనా ఇంకెవరైనా సరే వాడే నిజమైనటువంటి విద్య కలిగినటువంటి వాడు. అంతే తప్ప అది జ్యోతిష్ శాస్త్రమే కావచ్చు, ఏ శాస్త్రమైనా కావచ్చు, జాతకరీత్యా అతని యొక్క జాతకంలో అంతటి మహర్దశ అంతటి యోగం ఉన్నట్లయితే అది ఎవరు ఆపుచాలరు. కాబట్టి జ్యోతిష్యాన్ని వేలి ముద్రలతోనూ చెప్పొచ్చు, చేతి రేఖలను చూసి చెప్పొచ్చు, ముఖ కవళికలకు చూసి చెప్పొచ్చు, మనిషి యొక్క నడవడికను చూసి కూడా మనిషి యొక్క క్యారెక్టర్ చెప్పొచ్చు. దాన్నే మన వాళ్ళు ఈ తెలుసుకునేదానికి ప్లానెట్స్ రూపంలో మనకి అమోఘంగా జ్యోతిష్ శాస్త్రాన్ని అందించారు. గురుగారు, ఇంకో కాలర్ ఉన్నారండి, విజయవాడ నుంచి కామేశ్వరి గారు. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి. టైం అండి? విజయవాడలో సాయంత్రం 4:30కి విజయవాడలో. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అమ్మా. ఇప్పుడు నాకు నడుస్తున్న జట్టు ఎలా ఉంది, ఏ జాతని ఎలా ఇస్తే బాగుంటుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది చెప్తారని చేశానండి. ఇక్కడ మీ లగ్నం వచ్చేసమ్మా కన్యా లగ్నం, రాశి వచ్చేసి మిథున రాశి, నక్షత్రం వచ్చేసి జాతకరీత్యా పునర్వసు నక్షత్రం 3వ పాదం. మీకు పంచమాధిపతి అయినటువంటి శని జాతకంలో అష్టమంలో నీచ స్థితిలో కూర్చొని ఉన్నారు. ఇక్కడ కేతు మహాదశ జరుగుతుంది. కేతుల్లో కూడా కుజుడు జరుగుతున్నాడు. కుజుడు భాగ్యంలో కేతు ఇక్కడ 12వ స్థానంలో ఉన్నాడు. ఈ కేతు మోక్షకారకుడైనటువంటి వాడు. 12వ స్థానంలో ఉన్నటువంటి పాపగ్రహం ఏదైతే దశ జరుగుతుందో ఆ దశలో అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ మే 19 వరకు కొద్దిగా ఆరోగ్యరీత్యా చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే ఇక్కడ కేతు మహాదశలో కుజుని యొక్క అంతర్దశలో చంద్రుని యొక్క ప్రత్యంతర దశ జరుగుతున్నది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది. తర్వాత కేతువులో కూడా రాహు వస్తాడు, అది మార్చి 22 నుంచి. అందుకే చెప్తున్నాను మే 19 వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. కేతువులో రాహు వచ్చినప్పుడు కొద్దిగా అనారోగ్య పరిస్థితిని ఇబ్బంది కలగజేసేదానికి లేదా సైకలాజికల్లీ మీరు డిస్టర్బ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ కేతు మహాదశలో రాహు జరుగుతున్నది కాబట్టి లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవటం ద్వారా మీకు మేలు జరిగేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు, విజయనగరం నుంచి కాలర్ అండి, సంతోష్ గారు. సంతోష్ గారు నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, వివరాలు చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్. 12/7/90. టైం, ప్లేస్ చెప్పండి. ఏ డిస్టిక్ అండి? విజయనగరం. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. దశమాధిపతి అయినటువంటి వాడు కుజుడు మీది కుంభలగ్నం, కుంభరాశి, నక్షత్రం వచ్చి పూర్వభద్ర నక్షత్రం.
దశమాధిపతి దశమంలోనే ఉన్నాడు గోచార రీత్యా కూడా. దశమాధిపతి మీరు పుట్టినప్పుడు పరాక్రమ స్థానంలో, విద్యాస్థానాధిపతి శుక్రుడు 4వ ఇంట్లో మాలవ్య యోగంలో, పంచమ రవి బుధులు 6వ ఇంట్లో, పంచమంలో రవి గురువులు, 6వ ఇంట్లో బుధకేతువులు, లాభంలో శని, అలాగే 12వ ఇంట్లో రాహు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ కుజదోషం కానీ సర్పదోషాన్ని శని బయట వేయటం జరిగింది. శని మహాదశ జరుగుతుంది. శనిలో రవి అయిపోయిన తర్వాత చంద్రుడి యొక్క అంతర్దశ వస్తుంది. ఇది జూన్ 22 తర్వాత మీకు అద్భుతమైనటువంటి యోగం ఉండేదానికి అవకాశం. గురుగారు, అంటే గుళ్ళల్లో మకర తోరణం ఎందుకు పెడతారంటారు? ఇక్కడ మకర తోరణాన్ని చాలా రకాలుగా ఉంటుందమ్మా. మకర తోరణం అదే ఒక్కొక్క రకంగా అంటే మన వాళ్ళు మాత్రం విగ్రహానికి వెనక భాగంలో చక్కగా మకర తోరణాన్ని పెట్టడం జరుగుతుంది. ప్రతి మనిషికి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనిషి మీరు దృష్టి అంటారు, మీరు దిష్టి తగిలింది, దిష్టి కాదు దృష్టి తగిలింది అంటాం. అంటే మన యొక్క చూపు, మనిషి యొక్క చూపుకి నల్లరాయి, నరుడి యొక్క చూపుకి నల్లరాయి పగులుతుంది అంటారు. అంటే అంత గొప్ప శక్తివంతమైనటువంటి గట్టి స్టోన్ కూడా తప్పకుండా పగిలిపోతుంది యాక్చువల్గా. కాబట్టి నరుడి యొక్క దృష్టి అంత ఇదిగా ఉంటుందంట. అంటే మన చూపుకి మన మనసుకి అంత శక్తి ఉంటే మన హార్ట్లో ఉన్నటువంటి ఆత్మకి ఇంకెంత శక్తి ఉండాలి. ప్రతి మనిషి నాకేమీ లేదు, నన్నేమీ అవ్వదు, అలా ఇలా అని చెప్పేసి నాలో శక్తి లేదు, నాకు ఎంకరేజ్మెంట్ లేదని చెప్పి కూర్చునే వాళ్ళు చాలామంది ఉంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే మనలో ఉన్న ప్రాణం మనకి అమితమైనటువంటి సైన్యం. అందుకే 1 man ఆర్మీ అంటాం. అంటే ఒక మనిషి ఎంతో కొన్ని లక్షల సైన్యానికి సమానం, అంత ధైర్యంగా ఉంటాయి. మకర తోరణం వచ్చేసి ఏంటంటే, ఈ మకర తోరణానికి సంబంధించి ఒక అలంకరణ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఏదో మన వాళ్ళు మకర తోరణాన్ని పెట్టేసి దానికి పూల దండలు కట్టేయడానికి ఉపయోగిస్తూ ఉన్నాం జనరల్గా, అలంకరణ కోసం దాన్ని పెట్టడం జరుగుతుంది. కానీ పైన సింహం నాదం చేస్తూ అటు ఇటు మకర తోరణాన్ని మధ్యలో సింహాన్ని పెడతారు. దాన్ని చూపు, మనిషి యొక్క చూపును మరల్చేదానికి కొంత అలంకరణ చేస్తారు. దాంట్లో కూడా ఒక భాగంగా దాన్ని పెట్టడం జరుగుతుంది. కాబట్టి నాకు తెలిసింది చెప్తాను, మిగతాది నాకు తెలిసిన వారికి ఎవరు కూడా ప్రతి దాంట్లో కూడా అందరికీ అన్నీ తెలియాలని లేదు. నాకు తెలిసింది నేను చెప్తున్నాను. దాన్ని అలంకరణ కోసమే కాకుండా మనిషి యొక్క దృష్టి దాని మీద మలచడం ద్వారా భగవంతుని యొక్క విగ్రహం, అంటే భగవంతునికే మన వాళ్ళు అడుగుతున్నారు, భగవంతుడి కూడా దృష్టి ఉంటుందా గురువు గారు అంటే, అందంగా అలంకరించినటువంటిది అయితే భగవంతుడి విగ్రహమా లేకపోతే ఇంకొకటి అనేది మనిషి యొక్క దృష్టికి కనపడదు. అక్కడ కనపడేది అందంగా ఉన్నటువంటిదే కనపడుతుంది. ప్రతిదానికి కూడా తప్పకుండా మరి నరుడి యొక్క దృష్టి దేని మీద అయితే మంచి దృష్టి ఉంటుంది, చెడు దృష్టి ఉంటుంది. పసిబిడ్డను కూడా చూసి ఎంత బాగున్నాడో అని చెప్పి ముద్దులు పెడితే సాయంత్రానికి అక్కడ జ్వరం వచ్చేస్తుంది, అలా ఉంటుంది. అలాంటి కళ్ళు కూడా ఉంటాయి అన్నమాట. అంటే నెగిటివ్ ఎనర్జీస్. దానికి భగవంతుడి యొక్క సాక్షాత్ భగవంతుడు ఆ విగ్రహంలో ఉన్నాడా అంటే మనలో ఉంటాడు, కానీ దాన్ని మనం చెడుగా చేసుకుంటాం. విగ్రహంలో మనలో ఉన్నటువంటి భగవంతుడిని నీకు కనపడాలి అంటే తప్పకుండా నీకు ఒక ఆధ్యాత్మికమైనటువంటి భక్తిని కలిగించేదానికి ఒక రూపాన్ని అక్కడ పెడతాం. అంతేగాని ఆ విగ్రహంలో ఉన్నాడా అంటే ఉన్నాడు. ఎందుకంటే ఈ భూమిలో పుట్టిన ప్రతి ప్రాణిలో భగవంతుడు ఉంటాడు. అది రాయైనా, రప్పైనా, చెట్టైనా, మొక్కైనా, మనిషి అయినా, కుక్కైనా, దేంట్లో అయినా సరే భగవంతుడు ఉంటాడు. ఎందుకంటే అందులో ఆత్మ ఉంటుంది తప్పకుండా. కాబట్టి ఈ భూమి మీద జన్మించినటువంటి ప్రతిదీ భగవంతుని యొక్క అనుగ్రహంతో పుడుతుంది. కాబట్టి అందులో భగవత్ స్వరూపం ఉంటుంది. కాబట్టి అందులో ఉన్నటువంటి విగ్రహానికి తగులుతుందా అంటే తప్పకుండా తగులుతుంది. గురుగారు, ఇంకో కాలర్ ఉన్నారండి, భద్రాచలం నుంచి వాసుదేవ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి వివరాలు చెప్పండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/11/1968 ప్లేస్ అండి, ప్లేస్ ఎక్కడ జన్మించారు? భద్రాచలం. ఆల్రెడీ మీరు నాతో మాట్లాడారు కదా వాసు గారు. అలాగే మొన్న వచ్చినప్పుడు కూడా కిరణ్తో మాట్లాడాను, మిమ్మల్ని కలవాలనుకున్నాను, నేను కలవలేకపోయాను. నేను అడిగాను కిరణ్ని, చెప్పుంటాడు మా రిపోర్టర్ కిరణ్ ఉన్నాడు కదా అక్కడ, అడిగాను నేను మిమ్మల్ని. అలాగే ఇక్కడ పంచమ స్థానాధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు. సర్పదోషంలో మిగిలిపోయింది కదా జాతకం. రాహులో శని జరుగుతుంది ఇక్కడ. ఇది 2017 ఏప్రిల్ వరకు కూడా ఉంటుంది మీకు జాతకంలో.
కాబట్టి ఇక్కడ జాతకరీత్యా మీకు అనుకూలమైనటువంటి సమయం ఉన్నది, లేకుండా ఏం లేదు ఇక్కడ. కాబట్టి జాతకరీత్యా ఈ కుజదోష పరిహారం తప్పకుండా చేసుకోండి. ఫస్ట్ రాహు అక్కడ అడ్డుపడకుండా ఉండేదానికి. కానీ శని రాహువుల యొక్క కలయిక 6వ ఇంట్లో మంచిదైనప్పటికీ మీకు ఏం జరిగిందో తెలుసు. పంచమాధిపతి 6వ ఇంట్లో ఉండరాదు. అది ఏం జరిగిందో మీకు తెలుసు. ప్రపంచానికి కూడా తెలియజేయడానికి నాకు ఇష్టం లేదు. వాస్తవంగా సంతానాన్ని ఇచ్చి కూడా పట్టుకెళ్ళిపోతాడు. కానీ ఆ కాలసర్పదోష పరిహారం చేసుకోవడం ద్వారా తప్పకుండా 7.5 సంవత్సరం శనిలో ఉన్నారు మీరు. కాబట్టి రేపు జనవరి వరకు కొద్దిగా ఇబ్బంది కలిగిన జనవరి తర్వాత తప్పకుండా యోగం ఉండేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి దానికి మీరు ప్రయత్నం చేయవచ్చు, తప్పేం లేదు. కానీ భగవంతుని యొక్క అనుగ్రహం తప్పకుండా కావాలి. రాముని సేవించండి, తప్పకుండా ఆయన ఇస్తాడు. గురుగారు మరొక కాలర్ అండి, ఏలూరు నుంచి సునీత గారు. నమస్తే అండి. నమస్తే, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, చెప్పండి వారి వివరాలు చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్, టైం అండి, ప్లేస్ అండి, పాలకొల్లు. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి. ఇది ఎవరిదమ్మా? మీ వారిదా? మీ వారిదా? లగ్న దశమాధిపతి నీచంలో ఉన్నాడమ్మా ఇక్కడ కుజుడు. ఈ దశమాధిపతి నీచంలో ఉండటం, శని మహాదశ జరగటం, ఈ శని జాతకంలో 6వ ఇంట్లో ఉండటం, దానివలన కొంత ఇబ్బంది కలుగుతున్నప్పటికీ కూడా లాభంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఆ శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతుంది. కాబట్టి ఉద్యోగం కోసం రేపు జూలై 2వ తారీఖు నుంచి అనుకూలంగా ఉంటుంది. గురువు 10వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఉచ్చస్థితిలో ఆయన యొక్క ప్రత్యంతర్దశ వస్తుంది. తప్పకుండా అక్కడ మీకు మీ వారికి జాబ్ కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది తప్పకుండా సఫలీకృతం అయ్యేదానికి అవకాశం. గురుగారు, అంటే ప్రతి మనిషి జీవితంలో కూడా 7.5 సంవత్సరాలు శని ఉంటుంది అంటారు. దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటారు? ప్రతి మనిషి జీవితంలో 3 సార్లు వస్తుంది జనరల్గా. ఎందుకంటే 30 ఏళ్ళకు ఒకసారి, లేదా కొంతమంది పుట్టుకతోనే కొంతమంది శని 7.5 సంవత్సరం శనిలో పుడతారు, వాళ్ళు 3టిని చూస్తారు. కొంతమంది పుట్టిన తర్వాత 7.5 సంవత్సరం శని వస్తుంది, 2టిని చూస్తారు. ఇక్కడ జాతకంలో 7.5 years సాటర్న్ ఏదైతే ఉన్నదో శని ప్రతి 30 సంవత్సరాలకి ఒకసారి మనకి తప్పక ప్రవేశించేదానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే 12 × 2.5 సంవత్సరం 30 ఏళ్ళు అవుతుంది. కాబట్టి ఈ శని వచ్చిన ప్రతిసారి మనిషి తన యొక్క శక్తిని ఎప్పుడైతే విస్మరించటమో, లేకపోతే నా అంతటా బలవంతుడు లేడు అనుకోవటమో, అహంభావం కానీ లేదా నిరాశ కానీ ఈ 2 కలిగినప్పుడు తప్పకుండా శని మనలో ఉన్న నిరాశని పోగొడతాడు, మనలో ఉన్న అహంకారాన్ని పోగొడతాడు. ఈ 2 చేస్తాడు. ఎందుకంటే ఆయన శ్రమకారకుడు. కాబట్టి మనల్ని ఆయన గుర్తించి మనలో ఉన్న శ్రమని మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనల్ని ఏం చేయడు, ఇంకా ఉన్నతనిస్తాడు. మన శ్రమని మర్చిపోయి ఎప్పుడైతే ఎదుటివాడి మీద పండి తినటమో, లేకపోతే ఖాళీగా కూర్చొని అనవసరమైనటువంటి ఆలోచనలు చేయటమో చేస్తామో ఆ రోజున తప్పకుండా శని మనల్ని బాధించడం జరుగుతుంది. కాబట్టి ఈ శ్రమకారకుడైనటువంటి శని 7.5 సంవత్సరం శనిలో ఆయన నీలో ఉన్నటువంటి శక్తిని బయటకు తీసి ప్రపంచానికి నువ్వేంటో చూపిస్తాడు ఆయన వెళ్ళిపోతూ. కాబట్టి శని ఎప్పుడు కూడా గొప్పగా మేలు చేసే గ్రహమే తప్ప భయపడాల్సిన అవసరం లేదు, భయపడద్దు కూడా. గురుగారు మరొక కాలర్ అండి, సునీత గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూలై 64 అండి, 1964 జూలై 15 అండి. అమ్మ మీరు చెప్పింది ఏం అర్థం కాలేదమ్మా, దయచేసి తెలుగులో చెప్పండి. హలో, జూలై 14 అండి. 14 జూలై 1964 అండి. 54 ఎన్ని గంటలకమ్మా? 64 మార్నింగ్ 8:30 అండి. 64 54 54 64 64 అండి, 1964. ఓకే ఓకే అమ్మా. ఎన్ని గంటలకి? 8:30 అండి. ఉదయం 8:30 ఉదయం. ఏ ఊర్లో పుట్టారు? చెన్నై అండి. మీరు టీవీ చూసుకుంటూ మాట్లాడితే అమ్మా ఇదే కన్ఫ్యూజ్. ఫోన్లో చక్కగా చెన్నై అండి. లగ్నం వచ్చేసి వీరిది సింహ లగ్నం, రాశి వచ్చేసి కన్యా రాశి, నక్షత్రం ఉత్తరా నక్షత్రం 2వ పాదం. లగ్నం నుంచి 2వ ఇంట్లో చంద్రుడు, అలాగే జాతకంలో పంచమ కేతు, సప్తమంలో ఉన్నటువంటి శని, జాతకంలో శాసమహాపురుష యోగం, భాగ్యరాశిలో గురు, అలాగే దశమంలో శుక్రుడు మాలవ్య యోగంతో కుజునితో కూడా కలిసి
లాభంలో రవి రాహుల యొక్క కలయిక, 12వ ఇంట్లో బుధుడు ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం గురు మహాదశ జరుగుతుంది. అందులో కూడా చంద్రుడి యొక్క దశాంతర దశలు ఇవన్నీ కూడా బాగున్నాయి. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ సింహ లగ్నానికి పంచమ స్థానంలో కేతు మూలా నక్షత్రంలో ఉన్నందువలన ఇక్కడ సంతాన దోషం, ఒకవేళ సంతానం ఉన్నా కూడా వారి వలన ఇబ్బందులు లేదా వారి యొక్క ఆరోగ్యం ఇలాంటి రకరకాలుగా ఉంటాయి. అవి ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాతకంలో దశాంతర దశలు బాగున్నా పంచమ కేతు మూలా నక్షత్రంలో ఉండటం సింహ లగ్నానికి అంత మంచిది కాదు. కాబట్టి గణపతిని ఆరాధించడం మంచిదమ్మా. గురుగారు ఈరోజు చాలా మంచి విషయాలు తెలియజేశారు. అదేవిధంగా కాలేజ్ జాతక సంబంధ సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు వివరించారు. ధన్యవాదాలండి. నమస్తే. ఇది ఇవాల్టి జన్మకుండలి కార్యక్రమం. నమస్కారం.